హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏఐ యూజ్ చేసి ఇలాంటి షార్ట్ వీడియోస్ ఎలా క్రియేట్ చేసుకోవాలన్నది ఫుల్ స్టెప్ బై స్టెప్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మీ దగ్గర ఈ 2 యాప్స్ అయితే ఉండాలి, మెటా ఏఐ అండ్ గూగుల్ జెమినీ. ఫస్ట్ గూగుల్ జెమినీ అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఆఫీస్కి వెళ్తున్నట్లు ఇమేజ్ తీయమని ప్రాంప్ట్ ఇచ్చాను. సో అదైతే ఇమేజ్ అయితే ఒక 1 మినిట్లో క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ ఈ ఎంప్లాయీ ఆఫీస్కి నడుచుకుంటూ లోపలికి వెళ్తున్నట్లు చేయమని ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. సో అది 1 మినిట్ టైం తీసుకొని అలా లోపలికి వెళ్తున్నట్లు ఇమేజ్ అయితే క్రియేట్ చేస్తుంది. ఓన్లీ ఇమేజెస్ మాత్రమే మనం ఫస్ట్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత అతను క్యాబిన్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తున్నట్లు ఇమేజ్ తీయమని చెప్పాను. ఆ ఇమేజ్ కూడా అయితే క్రియేట్ చేసుకుందాం. నెక్స్ట్ అతను ఆఫీస్లో తన క్యాబిన్లో కూర్చొని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్నట్లు ఒక ఇమేజ్ కావాలన్నాము. సో ఆ ఇమేజ్ కూడా అయితే ఒక 1 మినిట్ తర్వాత క్రియేట్ చేస్తుంది. ఇమేజ్ మీకు నచ్చితే ఆ ఇమేజ్ని సేవ్ చేసుకోండి. నాకు ఇప్పుడు క్రియేట్ చేసిన ఈ ఇమేజ్ నచ్చలేదు. సో నేనైతే ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఉన్న పర్సన్స్ని అన్నిటినీ రిమూవ్ చేసి ఇతను ఒక్కడే ఉన్నట్లు నాకైతే ఇమేజ్ కావాలని మళ్ళీ జనరేట్ చేయమని అడుగుతున్నాను. సో ఇదైతే లోడ్ అయ్యి మనకి ఇప్పుడు చూడండి బ్యాక్గ్రౌండ్ అంతా పర్సన్స్ని రిమూవ్ చేసేసి ఇతను ఒక్కడే ఉన్నట్లు మనకైతే ఇమేజ్ ఇచ్చింది. నెక్స్ట్ అతను ఆఫీస్ నుంచి బయటికి వెళ్తున్నట్లు ఒక ఇమేజ్ అడిగాను. సో ఇది ఆఫీస్ నుంచి బయటికి వెళ్తున్నట్లు కూడా ఇమేజ్ చేసి ఇచ్చింది. సో ఇప్పుడు ఇమేజెస్ అన్నీ రెడీ అయ్యాయి. ఇప్పుడు ఈ ఇమేజెస్ని యూజ్ చేసుకొని మెటా ఏఐ యాప్లో వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సో ఒక్కొక్క వీడియో స్టెప్ బై స్టెప్ సీన్. ఫస్ట్ ఆ ఎంప్లాయీ ఆఫీస్కి వెళ్తున్నట్లు అలా ఒక వీడియో కావాలని ఆ ఇమేజ్ పెట్టి అడిగితే ఇది ఒక 1 మినిట్ టైం తీసుకొని ఆ వీడియో అయితే కూడా జనరేట్ చేస్తుంది. చూడండి ఇప్పుడు ఆ వీడియో అయితే అయిపోయింది. ఆఫీస్కి వెళ్తున్నట్టు నేను ఇది ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను. సో అందుకనే ఫాస్ట్గా వెళ్తున్నట్లు మీకు చూపిస్తుంది. నార్మల్గా అయితే స్లోగా వెళ్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే ఇదే మనిషి ఇప్పుడు డోర్ ఓపెన్ చేసి ఇన్సైడ్ వెళ్తున్నట్లు మనం ఇందాక చేసుకున్న ఇమేజ్ అయితే అప్లోడ్ చేసి అది కూడా వీడియో కావాలి అంటే ఇది ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్ వీడియో అయితే క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ ఇతను డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తున్న వీడియో సరిగ్గా రాలేదు. సో ఇదే వీడియో మళ్ళీ నేనైతే జనరేట్ చేస్తాను. చూడండి ఇప్పుడు ఏంటంటే ఒక 2 ఇమేజెస్ అయితే అప్లోడ్ చేసి అతను లోపలికి నడుచుకుంటూ వెళ్తూ లోపల కూర్చున్నది. సో ఆ 2 ఇమేజెస్ ఒకేసారి అప్లోడ్ చేసి క్రియేట్ వీడియో ఆఫ్ దిస్ మ్యాన్ ఓపెన్ డోర్ అండ్ గోయింగ్ ఇన్సైడ్ సిట్స్ ఇన్ చైర్ అండ్ వర్కింగ్ ఆన్ ల్యాప్టాప్ అని ప్రాంప్ట్ ఇస్తే ఇప్పుడైతే మనకి పర్ఫెక్ట్గా అయితే చేస్తుంది వీడియో. ఇప్పుడు చూడండి లోపలికి వెళ్ళి ఆ డెస్క్లో కూర్చొని వర్క్ చేసుకుంటున్నట్లు కరెక్ట్గా అయితే వీడియో చేసింది. ఈ వీడియో మనకి కరెక్ట్గా వచ్చేదాకా మనం ప్రాంప్ట్స్ ఇస్తూ చేసుకుంటూ అయితే ఉండాలి. నెక్స్ట్ అతను ల్యాప్టాప్ క్లోజ్ చేసి బయటికి వెళ్తున్నట్లు నేనైతే ప్రాంప్ట్ ఇచ్చాను. ఆ ఇమేజ్ అయితే అప్లోడ్ చేసి సో ఇది కూడా కరెక్ట్గా బాగానే చేసింది. సో ఈ షార్ట్ వీడియోస్ నచ్చినాక దాన్ని సేవ్ బటన్ అయితే నొక్కి వాటిని మనం సేవ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడైతే నేను ఒకటి యాడ్ చేస్తున్నాను. మళ్ళీ గూగుల్ జెమినీకి వెళ్ళి అతను ఆఫీస్ నుంచి బయటికి బైక్ మీద పార్కింగ్ ఏరియా నుంచి బయటికి వెళ్తున్నట్టు ఒక ఇమేజ్ కావాలని అడిగాను. ఫస్ట్ అయితే ఇలా ఇమేజ్ క్రియేట్ చేసుకొని తర్వాత ఆ ఇమేజ్ని సేవ్ చేసుకొని మెటా ఏఐకి వెళ్ళి అదే ఇమేజ్ అప్లోడ్ చేసి ఆ ఇమేజ్ని పెట్టి మనకి ఇలా వీడియో కావాలి ఆ మనిషి బయటికి వెళ్ళిపోతున్నట్లు అని అడిగితే అది ఒక 1 మినిట్లో మనకి సేమ్ మనం ఇచ్చిన ప్రాంప్ట్తో ఆ వీడియోని అయితే క్రియేట్ చేస్తుంది. సో ఇప్పుడు చూడండి అతను బయటికి వెళ్తున్నట్లు వీడియో చేసింది. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ ఈ వీడియోస్ అన్నీ సేవ్ చేసుకొని వాటన్నిటిని ఇన్షాట్ ఆర్ ఏదైనా మీకు నచ్చిన ఎడిటింగ్ యాప్స్లో వాటన్నిటిని కంబైన్ చేసుకోవాలి. అది ఎలా చేయాలో కూడా చెప్తాను. ఫస్ట్ అయితే ఇన్షాట్ యాప్ ఓపెన్ చేసి ఆ 4 సీన్స్ అయితే మనం క్రియేట్ చేసాం. ఆ 4 సీన్స్ని మనమైతే అప్లోడ్ చేసుకొని ఈచ్ 1 బై 1 అలైన్మెంట్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ సీన్ అతను ఆఫీస్కి వెళ్తున్నాడు. సో అది ఫస్ట్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ డోర్ ఓపెన్ చేసి కూర్చున్నాడు, అది సెకండ్. నెక్స్ట్ ల్యాప్టాప్ క్లోజ్ చేసాడు థర్డ్. నెక్స్ట్ వెహికల్ తన బైక్లో బయటికి అది 4. ఆ 4 వీడియోస్ని ప్రాపర్గా అలైన్ చేసుకొని జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవన్నీ సెట్ చేసుకొని అంతా ఓకే అనిపిస్తే మనకి ఆ వీడియోని అయితే సేవ్ చేసుకుని ఎక్స్పోర్ట్ అనే బటన్ మీద నొక్కి సేవ్ చేసుకుంటే ఒక 1 మినిట్లో అయితే మనకైతే వీడియో అయితే క్రియేట్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇలా ఏఐ వీడియోస్ని క్రియేట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన ఓన్ స్టోరీ ఆర్ స్టోరీ ఏమీ మీకు రాకపోతే చాట్‌జిపిటిని అడిగి ఏదైనా స్టోరీ అయితే తీసుకొని అదే స్టోరీతో మనమైతే
ఫస్ట్ జెమినీకి వెళ్ళి మనం ఆ సీన్స్ని ఇమేజెస్గా చేసుకోవాలి. ఇమేజెస్గా చేసుకోకుండా డైరెక్ట్గా వీడియో చేసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. ప్రతి వీడియోకి అది డిఫరెంట్ పర్సన్స్ని ఇస్తుంది. సో అప్పుడు సరిగ్గా రాదు. సో అందుకని ఇమేజెస్ అయితే ఫస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాతనే మనమైతే వీడియో అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. ఈ వీడియో అయితే నచ్చితే మీరు లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.